వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం తెలుగు సబ్జెక్ట్ నుండి 10వ తరగతి పుస్తకం నుండి టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది అపరిచిత పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, విజ్ఞానం పొందడానికి కారణం ఏమిటి? విజ్ఞానం పొందడానికి కారణం ఏమిటి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ విజ్ఞానం పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆ ధర్మాన్ని ఎలా తెలియజేస్తావు? ఫ్రెండ్స్, ఆ ధర్మాన్ని ఎలా తెలియజేస్తావు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆ ధర్మాన్ని కంటికి కనిపించేలా తెలియజేస్తావు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యాన్ని ఏ కవి రచించాడు? పైనిచ్చిన పద్యం ఎవరు రాశారని అడిగారండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఎర్రన. ఎవరు రాశారమ్మా? ఎర్రన రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఏ పాఠంలోనిది? ఈ పద్యం అనేది ఏ పాఠం నుండి గ్రహించబడిందో చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ప్రత్యక్ష దైవాలు. ఏం పాఠమమ్మా? ప్రత్యక్ష దైవాలు, 10th క్లాస్లో ఫస్ట్ లెసన్. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యాన్ని చదివి క్రింద ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్. క్వశ్చన్, ఏ ఐదుగురిని పూజించాలి? ఏ ఐదుగురిని మనము పూజించాలి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గృహస్థుడు దేన్ని కోరాలి? గృహస్థుడు దేన్ని కోరాలి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ పుణ్యాన్ని. పుణ్యాన్ని కోరుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పుణ్యాన్ని కోరే గృహస్థుడు ఎటువంటి వాడు? పుణ్యాన్ని కోరే గృహస్థుడు ఎటువంటి వాడు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ధర్మాత్ముడు. ఎవరండి? ధర్మాత్ముడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు? పై పద్యం ఎవరు రాశారమ్మా? ఎర్రన రాశారు. ఎవరండి? ఎర్రన. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం చదివి కింద క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎవరు వగచివగచారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ కౌశిక మహాముని తల్లిదండ్రులు. కౌశిక మహాముని తల్లిదండ్రులు. నెక్స్ట్ క్వశ్చన్, కౌశిక మహాముని తల్లిదండ్రులకు ఏం జరిగింది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ గుండెలు పగిలేట్లు ఏడ్చి ఏడ్చి, గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు వెళ్ళి వారి దుఃఖాన్ని చల్లార్చాలి? చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని చల్లార్చాలి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ కౌశిక మహాముని. ఎవరండి? కౌశిక మహాముని. నెక్స్ట్ క్వశ్చన్, కౌశిక మహామునిని వెళ్ళమని చెప్పింది ఎవరు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం చదివి కింద ఆన్సర్కి సమాధానం క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్.
సంపాదించిన విద్య ఎందుకు అక్కరకు రాదు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ తల్లిదండ్రులు సేవ చేయకపోతే. ఓకే ఫ్రెండ్స్, తల్లిదండ్రుల సేవ చేయకపోతే మనం సంపాదించిన విద్య దేనికి పనికిరాదు. నెక్స్ట్ క్వశ్చన్. పుణ్యం కోసం ఎంత శ్రమపడినా రాదు, ఎందుకు? తల్లిదండ్రుల సేవ చేయకపోతే. తల్లిదండ్రుల సేవ చేయకపోతే ఎంత మనం పుణ్యం చేసుకున్నా, ఎంత మనం శ్రమ పడినా పుణ్యం రాదు. నెక్స్ట్ క్వశ్చన్. నా పలుకు మేలు సేకురు నీకన్ అని ఎవరు అన్నారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ధర్మవ్యాధుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పద్యం ఎవరితో అన్నారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్న మాటలండి. కౌశికుడితో అన్న మాటలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. ఇంక నైన నమ్ముదు సల్లయు దగ్గర శోకవాహిని నార్చవయ్యా. ఈ వాక్యంలో గల అలంకారం ఏముందమ్మా? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ రూపకాలంకారం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. అతిథులను గౌరవించుట ఉత్తమ ధర్మం. ఉత్తమ అనే పదానికి అర్థం తెలపండి ఫ్రెండ్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ గొప్పదైనా. గొప్పదైనా. నెక్స్ట్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఎప్పుడు నిజమునే మాట్లాడాలి. నిజము అనే పదానికి అర్థం తెలపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ సత్యము. ఏంటమ్మా? సత్యము. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఆ పువ్వుల తోట మనోహరంగా ఉంది. మనోహరం అనే పదానికి అర్థం తెలపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ అందం మరియు మనస్సుని ఆకర్షించుట. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఆలోచనలు మనసులో మెదిలాయి. మెదిలాయి అనే పదానికి అర్థం తెలపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ గుర్తుకు వచ్చాయి. ఏంటమ్మా? గుర్తుకు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం తెలపండి. నా పానం బాగుండలేదు. పానం అంటే అర్థం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ప్రాణం. ఏంటమ్మా? ప్రాణం. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం తెలపండి. రచయితకు కపోతములను పెంచడం అంటే ఇష్టం. కపోతములు అంటే అర్థం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ పావురాలు. ఏంటమ్మా? కపోతం అంటే పావురాలు. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఎల్లమ్మ ఈదీది తిరిగి పండ్లు అమ్మేది. ఈదీది అనే పదానికి అర్థం తెలపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ వీధి వీధి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయాన్నే అనే పదానికి పర్యాయ పదం చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ సూర్యోదయం. ఏంటమ్మా? సూర్యోదయం. నెక్స్ట్. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. ఎల్లమ్మ మనసు కల్మషం లేనిది. మనసు అనే పదానికి పర్యాయ పదం తెలపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఉద్దేశం, లక్ష్యము, గుణము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ప్రతి నిమిషము విలువైనది. నిమిషము అనే పదానికి పర్యాయ పదం తెలపండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈస్ నిమిషము మరియు నిమేషము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గీత గీసిన పదానికి సరి అయిన పర్యాయపదాలు గుర్తించండి. ఎల్లమ్మ ఊపిరి పీల్చుకుంది. ఊపిరి అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ గాలి, ప్రాణము. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. ఏమంటమ్మా? ప్రకృతి పదం. నదీ తానము చాలా గొప్పది. తానము అనే పదానికి ప్రకృతి పదం చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ స్నానము. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి ఫ్రెండ్స్. ఎల్లమ్మ కష్టం చేసి జీవించింది. కష్టం అనే పదానికి ప్రకృతి పదం రాయండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ కస్తీ, కస్తీ. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం చదివి కింద క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పండి ఫ్రెండ్స్. వేటిపై ప్రేమ ఉండాలి? చెప్పండి ఫ్రెండ్స్, వేటిపై ప్రేమ ఉండాలి? ఎస్ ద ఆన్సర్ ఈస్ మాతృభాష మరియు మాతృభూమిపై ప్రేమను కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, మనుజుడనగను అంటే ఏమిటి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ మనిషి కాదు అని అర్థం, మనిషి కాదు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యంలో సంబోధన పదం ఏమిటి? పై పద్యంలో సంబోధన పదం ఏమిటి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ కుప్పుస్వామి, కుప్పుస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఫ్రెండ్స్. మృగాలకు పక్షులకు వేటిపై మమత ఉంటుంది? వేటిపై మమత ఉంటుంది? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి. అలంకారాన్ని, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. వృత్యానుప్రాసాలంకారం, వృత్యానుప్రాసాలంకారం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి అర్థం రాయండి. విమలమైన నీటిని తాగాలి. విమల అనే పదానికి అర్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ స్వచ్ఛం, స్వచ్ఛమైన నీటిని తాగాలి. నెక్స్ట్, గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి ఫ్రెండ్స్. బాగా చదివితే ఉపాధ్యాయులు మెచ్చుకుంటారు. మెచ్చుకుంటారు అనే పదానికి పర్యాయ పదం రాయండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ పొగుడుతారు లేదా నుతి చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి సరి అయిన ప్రకృతి పదం అనేది రాయండి ఫ్రెండ్స్. మనిషి దురాశను విడవాలి. మనిషి అనే పదానికి ప్రకృతి పదం తెలపండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ మనుజుడు. ఎవరమ్మా? మనుజుడు. నెక్స్ట్ క్వశ్చన్, గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. అంబను మించిన దైవం లేదు. ఏంటి ఫ్రెండ్స్? అంబను మించిన దైవం లేదు. అంబ అనే పదానికి అర్థం తెలపండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ అమ్మ. అమ్మను మించిన దైవం సృష్టిలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి ఫ్రెండ్స్. దాశరథి శతకములో పద్యములు శతకం ఉన్నాయి. శతకము అనే పదానికి నానార్థాలు తెలుపండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ 100 పద్యాల రచన. 100 పద్యాల రచన మరియు 100.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. పై పద్యం చదివి క్రిందనున్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. వక్త కావడానికి ఏం కావాలి? వక్త కావడానికి ఏం కావాలి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ కృషి, పట్టుదల మరియు సాధన. వక్త కావాలంటే మనిషికి ఉండాల్సినవి ఏంటండి? కృషి, పట్టుదల, సాధన. ఓకే ఫ్రెండ్స్, ఒక మహావక్త పేరు వ్రాయండి. ఒక మహావక్త పేరు వ్రాయండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ చర్చిల్. నెక్స్ట్ క్వశ్చన్. మహావక్తలను ఎవరు తయారు చేస్తారు? మహావక్తలను ఎవరు తయారు చేస్తారు? మహావక్తలను తమకు తామే తయారు చేసుకుంటారు. తమకు తామే తయారు చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. అపహాస్యానికి గురైన వారు ఎవరు? అపహాస్యానికి గురి అయిన వారు ఎవరు? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఎంత శక్తి ఉన్నా అందరితో గొడవ పెట్టుకోకూడదు. శక్తి అనే పదానికి అర్థం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ బలం. బలం. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి సరి అయిన పర్యాయ పదం రాయండి. తెలుగు నేర్చుకుంటే సరళంగా ఉంటుంది. సరళం అనే పదానికి పర్యాయ పదం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ తేలిక మరియు సులువు. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి సరి అయిన ప్రకృతి పదం రాయండి. దక్షిణ దశ, యమస్థానం. దశ అనే పదానికి ప్రకృతి పదం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ దిక్కు. దిక్కు. నెక్స్ట్. గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. గీత గీసిన పదానికి వికృతి పదం. శబ్దం చెయ్యవద్దు. శబ్దం అనే పదానికి వికృతి పదం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ సద్దు. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. ఈ ప్రపంచంలో మా ప్రపంచం చిన్నది. ప్రపంచం అనే పదానికి నానార్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ భూలోకం. భూలోకం మరియు సంసారం. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యార్థం రాయండి ఫ్రెండ్స్. హాస్యం చాలా మంది మెచ్చుకుంటారు. హాస్యం అనే పదానికి వ్యుత్పత్త్యార్థం రాయండి. జనులను నవ్వించునది. జనులను నవ్వించునది. హాస్యరసం. ఏంటమ్మా? హాస్యరసం. నెక్స్ట్ క్వశ్చన్. పై పద్యం చదివి కిందన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. పద్యంలో ఆంగ్లేయుడికి స్నేహితుడు ఎవరు? ఎస్, ద ఆన్సర్ ఈస్ కలిపురుషుడు. కలిపురుషుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్లేయుడు బుద్ధి ఎలాంటిది? ఆంగ్లేయుడి బుద్ధి ఎలాంటిది? కుటిలమైనది. కుటిలమైనది. ప్రాణాలను హరించేవాడు ఎవడు? ప్రాణాలను హరించేవాడు ఎవడు? యముడు. ఆంగ్లేయుడు ఎవరిని మోసం చేశాడు? ఆంగ్లేయుడు ఎవరిని మోసం చేశాడు? భారతీయుల్ని. ఎవరమ్మా? భారతీయుల్ని ఆంగ్లేయులు మోసం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. దీనిలో ఉన్న అలంకారాన్ని మీరు గుర్తించి చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ రూపకాలంకారం మరియు ఉపమాలంకారం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి. భారత వీర యోధులకు పాటి నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసిన వారు. నిరంకుశ అనే పదానికి అర్థం తెలుపండి ఫ్రెండ్స్. నిరంకుశ అనే పదానికి అర్థం తెలుపండి ఫ్రెండ్స్. కఠిన వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు తెలుపండి ఫ్రెండ్స్. దేహ పంజరము ఢిల్లంగా జలైద రీతి మార్చినన్ లో దేహ అనే పదానికి పర్యాయ పదం తెలపండి ఫ్రెండ్స్. దేహము అనే పదానికి పర్యాయ పదం తెలపండి. శరీరం, తనువు అనేవి దేహానికి పర్యాయ పదాలు. నెక్స్ట్, గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి ఫ్రెండ్స్. కాటకంబనేడు రక్కసిని తెచ్చిన పంద. రక్కసి అనే పదానికి ప్రకృతి పదం తెలపండి ఫ్రెండ్స్. రాక్షసి. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. శస్త్ర శాస్త్రముల పద్ధతి నేరని వారి. శాస్త్రముల అనే పదానికి వికృతి పదం రాయండి ఫ్రెండ్స్. చట్టము. చట్టము. నెక్స్ట్, గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి ఫ్రెండ్స్. ఈ అగం ఊరకే విడువదు. అగం అనే పదానికి నానార్థం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ పాపం. ఈ పాపం ఊరికే విడువదు. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి అర్థం రాయండి ఫ్రెండ్స్. ఆ సరోవరంలో తామరలున్నాయి. సరోవరం అనే పదానికి అర్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ కొలను. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి సరైన అర్థం తెలుపండి. అందాల చిందించు అరువిరుల నెత్తావి. నెత్తావి అనే పదానికి అర్థం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ సువాసన. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. మా ఇంట్లో పెద్ద మూకరం కలదు. మా ఇంట్లో పెద్ద ముకురం కలదు. దీనికి ముకురం అనే పదానికి పర్యాయ పదం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ అద్దం మరియు ఆదర్శం మరియు కర్పరం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. గీత గీసిన పదానికి సరైన పర్యాయ పదం తెలుపండి. హిమాలయ శిఖరం చాలా గొప్పది. శిఖరం అనే పదానికి పర్యాయ పదం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ శేఖరము, కొప్పరము. నెక్స్ట్, గీత గీసిన పదానికి సరి అయిన ప్రకృతి పదం తెలుపండి. విజ్ఞానము పెంచుకోవాలి. విజ్ఞానము పెంచుకోవాలి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ విజ్ఞానము. విజ్ఞానాన్ని పెంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. వికృతి పదం రాయండి. మూర్ఖులు ఎవరి మాట వినరు. మూర్ఖులు ఎవరి మాట వినరు. మూర్ఖులు అనే పదానికి వికృతి పదం రాయండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ మొరకులు. నెక్స్ట్ క్వశ్చన్. గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. మేఘాలు అనే పదానికి నానార్థాలు రాయండి. ద ఆన్సర్ ఈజ్ మబ్బులు మరియు కపోల మదములు. మబ్బులు, కపోల మదములు. నెక్స్ట్, గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
తల్లిదండ్రులపై నెమ్మి ఉండాలి. నెమ్మి అనే పదానికి నానార్థాలు తెలుపండి ఫ్రెండ్స్. ప్రేమ. ప్రేమ అనేది తల్లిదండ్రులపై ఎప్పుడూ ఉండాలి. నెక్స్ట్, గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి. కర్షకుడు దేశానికి వెన్నెముక. కర్షకుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి. వాడు, భూమిని దున్నువాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి. తుఫాను వలన రైతుల ఆశలు నీరుగారిపోయాయి. ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ నీరుగారిపోయాయి అని ఉంది కదండి, ఇది జాతీయం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యాన్ని చూస్తూ కింద క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలపండి ఫ్రెండ్స్. తిరుపతి వెంకట కవులు ఎవరు? తిరుపతి వెంకట కవులు ఎవరు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకటి శాస్త్రి అనేవారు తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్ క్వశ్చన్, వీరు సాహిత్య రంగంలో నూతన ఉత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ అవధానాల ద్వారా. అవధానాల ద్వారా వీరు సాహిత్య రంగంలో నూతన ఉత్తేజాన్ని కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి అర్థం రాయండి. ప్రతి 7 వర్షాలు వస్తాయి. 7 అనే పదానికి అర్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ సంవత్సరం. 7 అంటే అర్థం ఏంటండి? సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. మిత్రుడు ఆపదలో ఆదుకుంటాడు. మిత్రుడు అనే పదానికి పర్యాయ పదం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ స్నేహితుడు. ఏంటమ్మా? స్నేహితుడు మరియు సఖుడు. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి సరి అయిన ప్రకృతి పదం రాయండి. మంచి జతనము మానకూడదు. జతనము అనే పదానికి ప్రకృతి పదం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ యత్నము. మంచి యత్నము ఎప్పుడు మానకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. మంచి స్నేహం నిలబెట్టుకోవాలి. స్నేహం అనే పదానికి వికృతి పదం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ నెయ్యము. స్నేహం అనే పదానికి వికృతి పదము నెయ్యము. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. నేడు సామాన్యులు కూడా విమానం ఎక్కుతారు. విమానంలో ఉండేవారు విమానం అనే పదానికి నానార్థం రాయండి ఫ్రెండ్స్. వ్యోమయానము. వ్యోమయానము. చక్రవర్తి సౌధం. చక్రవర్తి సౌధం. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి. తృప్తి కలవాడు ధన్యుడు. తృప్తి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ తనియుట. తర్పణం. నెక్స్ట్, వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ వాక్యంలోని అలంకారాన్ని చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఉపమాలంకారం. ఏంటమ్మా? ఉపమాలంకారం. నెక్స్ట్, గీత గీసిన పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి. మా ఇంటి తాళం చాలా గట్టిది. తాళం అనే పదానికి అర్థం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ బీగం. నెక్స్ట్ క్వశ్చన్,
గీత గీసిన పదానికి సరి అయిన ప్రకృతి పదం రాయండి. సుశీల గొంతు అద్భుతంగా ఉంటుంది. గొంతు అనే పదానికి ప్రకృతి పదాన్ని తెలపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ కంఠము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గీత గీసిన పదానికి వికృతి పదం తెలుపండి. నిజం మాట్లాడాలి. నిజం అనే పదానికి వికృతి పదం తెలుపండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ నిక్కము. నిక్కము అనేది నిజం అనే పదానికి వికృతి పదము. నెక్స్ట్ గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. ప్రాణం పీల్చే పాపే నా ప్రాణం అంది. ప్రాణం పీల్చి పాపే నా ప్రాణం అంది అనే దానిలో ప్రాణం అనే పదానికి నానార్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ గాలి, ఉసురు. నెక్స్ట్ గీత గీసిన పదానికి సరైన నానార్థాలు రాయండి ఫ్రెండ్స్. వేణువుతో వేణువు చేస్తారు. వేణువు అనే పదానికి నానార్థం రాయండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ పిల్లన గ్రోవి. ఏంటమ్మా? పిల్లన గ్రోవి. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యార్థం రాయండి. అంధకారంలో ప్రయాణించకూడదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ చీకటిలో. లోకులను అందులను చేయుటలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ గుసగుసలాడింది. గుసగుసలాడు అనేది జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదం ఏ సంధికి చెందిందో గుర్తించండి. గొప్ప సైనికురాలు గృహిణే. సైనికురాలు అనే పదానికి పదం సంధి ఏదో చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ రురాగమ సంధి. రురాగమ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం చదివి కింద క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఏ పనికైనా ఏది ముఖ్యము కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ధనము. ఏ పనికైనా ధనము ముఖ్యం కాదు. నెక్స్ట్, కొంతమంది అధికారులు ఎలా పనిచేస్తారు? ఆసక్తితో పనిచేస్తారు. అధికారుల పట్ల రాజు ఎలా ఉండాలి? పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదండి. పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. మిత్రుత్వం కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఋతము కలిగి ఉండవలసిన వాడు ఎవరు? రాజు. ఋతము కలిగి ఉండాల్సిన వాడు ఎవడమ్మా? రాజు. నెక్స్ట్, క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి. కాడ విడుచు వింటి వాండు వలే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఉపమాలంకారం. ఉపమాలంకారం. నెక్స్ట్, గీత గీసిన పదానికి అర్థం రాయండి. మొదలని ఎరుదల కాని జదరంగ నాడకు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ చాడీలు చెప్పుట. ఎరుదల అనేది చాడీలు చెప్పుట అని అర్థం అండి. గీత గీసిన పదానికి సరి అయిన పర్యాయ పదాలు గుర్తించండి. సుహృత్తతి తెలుపు నొక్క పాలెరు గుణన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. సుహృత్తతి పదానికి పర్యాయ పదం తెలపండి. ఆప్తుడు, స్నేహితుడు. నెక్స్ట్ క్వశ్చన్, గీత గీసిన పదానికి సరి అయిన ప్రకృతి పదం రాయండి. గుమ్మడికాయ ఎంత యగు ముత్తెంబు. ముత్తెంబు అనే పదానికి ప్రకృతి రాయండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ముక్త, మౌక్తికము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. బహితారంతరులపై దృష్టి వలయు. దృష్టి అనే పదానికి వికృతి పదం రాయండి ఫ్రెండ్స్. దిష్టి. నెక్స్ట్, గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. కాపురుషుల మీద నెడకు కార్యభరంబులు.
కార్య అనే పదానికి నానార్థం రాయండి. పని, హేతువు, గర్భధానం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను వీడియో ద్వారా. ఫ్రెండ్స్, మీకోసం నేను చాలా చాలా అంటే చాలా కష్టపడి పీపీటీ తయారు చేసుకొని క్వశ్చన్స్ తయారు చేసుకుని వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మీరు నాకు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తూ మిగిలిన వారికి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్తే నాకు ఇంకా చాలా ఎక్కువ ఉత్సాహంతో నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాను. అదే కాకుండా ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఎక్కువగా మీకు ఏ కంటెంట్ అయితే ఇంపార్టెంట్ అవుతుందో ఆ సబ్జెక్ట్ గురించి మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు అనేవి నేను మీకు ఎక్కువ చేస్తాను. ప్లీజ్ అందరూ కామెంట్ల ద్వారా తెలపండి నేను ఏ సబ్జెక్ట్ ఎక్కువగా చెప్పాలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.